అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా అవడంతో గొడవని ముగించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీకు దెబ్బలు కూడా తగలవచ్చు. గృహస్థ జీవితం కోసం ప్రశాంతంగా ప్రశంసార్హంగా ఉండటానికి మీరు ఈరోజు మంచిగా తోడ్పడాల్సి ఉంటుంది. మీ ప్రణాళికలను ఎవరికి వెల్లడించకూడదు, లేకపోతే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే అప్సెట్ కాకూడదు. ఈరోజు అలా ప్రవర్తించాలి. మీరు మీ వాతావరణం సంతోషకరమైన వాతావరణం కోసం ఇంట్లో మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. శక్తి మరియు విశ్వాసంతో నిండి ఉంటారు. కుటుంబంలో ఎవరిని అవమానించకూడదు. దయచేసి పాజిటివ్ ఆలోచించాలి. సీనియర్ సభ్యుల సలహా మరియు మార్గదర్శకత్వాన్ని అమలు చేయాలి. ఆనందాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు తీపి ఉంటుంది. సమయానికి పని లేకపోవడం వల్ల ఒత్తిడి ఉంటుంది. మీరు నిరుపేద మరియు వృత్తుల సేవ మరియు సంరక్షణలో కూడా ప్రత్యేకంగా ఉంటారు. చాలా కాలం తర్వాత దగ్గరి బంధువులతో సంభాషణ ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కొంతమంది వ్యక్తుల కారణంగా తమ చర్యలను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ప్రాంతంలోని ఉద్యోగులతోటి సరైన సమన్వయాన్ని ఉంచడం అవసరమవుతుంది. మిమ్మల్ని ఇతర వ్యక్తులతో పోల్చడం ఒత్తిడికి గురవుతుంది. ఇది మీకు సరైన సలహా అనేది ఇస్తుంది. ధైర్యం కూడా ఉంటుంది. లక్కీ సంఖ్య 66, లక్కీ కలర్ మనీ అంటే లేదా ఎరుపు రంగు. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మీ భవిష్యత్తు ధోరణం గురించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పెద్దల సలహా తప్పక పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగంలో బదిలీలు కోరాలనుకుంటున్నారో, బదిలీలు కావాలి అని కోరుకుంటున్నారో వారు మాత్రం ఈరోజు ఖచ్చితంగా పరిహారం చేయాల్సి ఉంటుంది. వారి పరిహారం కొరకు నల్ల పసుపు కొమ్మలు తీసుకోవాల్సి ఉంటుంది. నల్ల బట్టలో మీరు నల్ల పసుపు కొమ్మలు వేసి దాంట్లో కొద్దిగా పెద్ద ఉప్పును వేసి ఆ మూట కట్టి ఆ మూటను మీ ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టండి. ఈ విధంగా 3 రోజులు పెట్టిన తర్వాత ఆ యొక్క నల్ల బట్టను తీసేసి పారే నీళ్ళు వదిలేసిన తర్వాత నరసింహస్వామి స్తోత్రాలను పఠించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.